పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. ఊహించని రీతిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిసరాల్లోని పొలాల్లో పంటలతో పాటు ట్రాక్టర్ల వంటి యంత్రాలు కాలిపోతున్నాయి. ఇంతకీ పంట వ్యర్థాలను రైతులు ఎందుకు దగ్ధం చేస్తున్నారు? అధికారులు వద్దంటున్నా ఈ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? తొలకరికి ముందే దుక్కి దున్ని పొలాన్ని సిద్ధం చేస్తారు రైతులు. అయితే యంత్రాల వినియోగం వల్ల పొలాల్లో మిగిలిపోతున్న వ్యవసాయ వ్యర్థాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో వాటిని సులువుగా వదిలించుకోవడానికి నిప్పు పెడుతున్నారు. ఒక్కోసారి ఇది భారీ ప్రమాదాలకు దారితీస్తుంది. చుట్టుపక్కల గల పంట పొలాలకు మంటలు వ్యాపించి సర్వం బూడిదైపోతున్నాయి. కల్లాల్లో రాసులుగా పోసిన ధాన్యంతో పాటు బస్తాల్లో నింపిన ధాన్యం దగ్ధమైపోతోంది. అక్కడితో ఆగకుండా వ్యవసాయ బావుల వద్ద అమర్చిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా దగ్ధమైపోతున్నాయి. మంటలు ఏ స్థాయిలో చెలరేగుతున్నాయంటే ఫైర్ ఇంజన్లు వచ్చినా వాటిని అదుపు చేయలేని పరిస్థితి నెలకొంటోంది. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈసారి ఎక్కువగా మొక్కజొన్న సాగు జరిగింది. మొక్కజొన్నలో వ్యర్థాలు ఎక్కువగా ఉంటాయి. అవి పశువులకు ఆహారంగా వేయడానికి కూడా పనికిరావు. ఇటువంటి పంట వ్యర్థాలు త్వరగా మట్టిలో కలిసిపోవు. అందువల్ల వాటిని దగ్ధం చేస్తుంటారు రైతులు. ముఖ్యంగా మొక్కజొన్నను సేకరించిన తర్వాత మిగిలిపోయే కర్రల్ని తొలగించడం చాలా శ్రమతో కూడుకున్న అంశం. దీంతో వ్యర్థాలను వదిలించుకోవడానికి నిప్పు పెట్టడం సులువైన మార్గంగా భావిస్తున్నారు రైతులు. ఈ వేసవికాలం బగ్గున మండుతుంది. ఎండలు కూడా చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రధానంగా మొక్కజొన్న సంబంధించి ఎక్కువ శాతం వేస్ట్ పంటల్లోనే ఉంటుంది. ప్రధానంగా ఖమ్మంకి సరిహద్దులో ఉన్న చింతకాని మండలంలో వేస్టేజీ పంటల్ని దగ్ధం చేయటం ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ బస్వాపురం గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫారం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనం చూడ. ఈ పంట ఎక్కడో తగలబెట్టిన పంట గాలికి స్పీడ్గా వస్తూ మొత్తం కూడా ఈ విధంగా దగ్ధమవుతున్న పరిస్థితి. ఇది పక్కనే ఉన్న చింతకాని మండలం నాగులవంచలో అగ్ని ప్రమాదంలో 90 ఎకరాల పంట కాలిపోగా దాదాపుగా ఇక్కడ 70 గొర్రెలు కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక ట్రాక్టరు, విద్యుత్ మోటార్లు, ఇట్లా సీతంపేట, బసవాపురం, ఇదే కాకుండా కొంజెల్ల మండలంలో కూడా ఇదే పరిస్థితి. ఆ పక్కనే పామాయిల్ తోట కూడా దగ్ధమైన పరిస్థితి. అనేక తోటలు దగ్ధం కావడంతో కొంచెం రైతుల్లో కొంత ఆవేదన వ్యక్తం అవుతుంది. వ్యవసాయ వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంటుంది. అలాగే ప్రమాదాలు జరుగుతున్నాయి. నిప్పు పెట్టుకోకుండా పంట అయిపోగానే రొటావేటర్ గొర్రె వేసుకొని ఉంచితే అది భూమిలో కలిసిపోద్దండి. తర్వాత దాన్ని పచ్చాయనం చేసుకుంటే మనకి కూడా బలంగా ఉంటుంది. ఇట్లా పెట్టుకోవటం వల్ల గొడ్లు నష్టమైనవి, ఉరిగడ్డి వాము నష్టమైంది, పంట నష్టం వచ్చింది. అదంతా మనకి రైతుల దగ్గర నష్టం. గవర్నమెంట్ నుంచి ₹1 రాదు. మనం పెట్టుకోవడం కన్నా జాగ్రత్త పెట్టుకోవడం చాలా మంచిదని రైతులు జాగ్రత్తగా ఉండి కాల్చుకునేది. ఈసారి ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులు పెట్టడం వల్ల ఈ ట్రాన్స్ఫారం కాలిపోయింది. పామాయిల్ తోట ఒకటి, జీవాలు ఒకటి, మొక్కజొన్నలు ఒకటి, ఈ 5-6 చోట్ల పెట్టడం వల్ల భారీగా నష్టం జరిగింది. వ్యవసాయ వ్యర్థాలు వాటంతట అవి కుళ్ళి మట్టిలో కలిసిపోవాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు వేచి చూసే ఓపిక లేని రైతులు వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. వైరా మండలం పాలడుగులో పంట వ్యర్థాలకు గుర్తు తెలియని వ్యక్తి నిప్పు పెట్టాడు. ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ రోడ్డుపై కూడా కమ్మేసింది. ఇది ప్రమాదాలకు దారితీసింది. పంట వ్యర్థాలకు పెట్టిన నిప్పు పక్కనున్న పొలాలు, తోటలకు వ్యాపిస్తోంది. దీంతో పొలాల్లోని పంటలతో పాటు పామాయిల్, మామిడి, సుబాబుల్ తోటలు దగ్ధమవుతున్నాయి. 3 ఎకరాలు కౌలుకు చేసినాం. 3 ఎకరాలు ఎకరానికి ₹50,000 పెట్టుబడి పెట్టినామండి. పెట్టుబడి తీరా నోటి కాడికి వచ్చాక ఇరిసి కుప్పలు వేసినాక ఇరిసిన కుప్పలు కాలిపోయినాయి. ఎకరానికి ఒక 50-60 వేలు నష్టం వచ్చిందండి మాకు. ట్రాక్టర్ కూడా ప్రమాదం వల్లే కాలిపోయిందండి. అగ్గి ప్రమాదం వల్లే కాలిపోయింది. చింతకాని మండలంలో 10 గ్రామాల్లో అనేకసార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. పాతర్లపాడు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 100 గొర్రెలు చనిపోయాయి. దీంతో గొర్రెల పెంపకందారులకు ₹20 లక్షలకు పైగా నష్టం జరిగింది. పాతర్లపాడు, నాగులవంచ, లచ్చగూడెం, బస్వాపురం, సీతంపేట, తిమ్మినేనిపాలెం గ్రామాల్లో ప్రమాదాలు జరిగాయి. కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పూర్తిగా దగ్ధమైంది. దీంతో ₹40 లక్షలకు పైగా నష్టం జరిగింది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో 4.5 ఎకరాల ఆయిల్ పామ్ తోట బుగ్గైంది. ₹7 లక్షలకు పైగా నష్టం జరిగింది. ఇల్లెందు నియోజకవర్గంలో 20 రోజుల వ్యవధిలో 12 చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. బస్వాపురంలో పంట వ్యర్థాలకు పెట్టిన మంటలు వ్యాపించి ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైంది. దీంతో కూరగాయల తోటల్లో మోటార్లకు కరెంటు సరఫరా నిలిచిపోయి ఎండిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో పంటల వ్యర్థాలు దగ్ధం చేయడం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. ఇక్కడ దాదాపుగా ఎకరాలుగా పూర్తిగా దగ్ధమైన దృశ్యాలు అనేది మనం చూడవచ్చు. ఇట్లాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికీ దాదాపు చెప్పాలంటే చింతకాని మండలంలోనే ₹1 కోటి పైగా ఈ విధంగా దగ్ధమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా మొక్కజొన్న పంటల్లో వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ వేస్టేజ్ని సంబంధించి దగ్ధం చేయడానికి
ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ విధంగా మొత్తం కూడా అంటే పక్కనే కల్లాలు ఉండటం, ఆ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఉంటున్నాయి. కొనుగోలు కేంద్రాలు కూడా మంట అంటుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఆ దగ్గరైన దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పు పెడితే ధాన్యం కొనుగోలు కేంద్రానికి మంటలు వ్యాపించాయి. దీంతో మంగళగూడెం గ్రామ రైతుకు చెందిన 100 బస్తాల ధాన్యం దగ్ధమైంది. ఖమ్మం జిల్లాలో 5 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి ప్రమాదాలకు సంబంధించిన 106 కాల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు కోట్ల రూపాయల్లో నష్టం జరిగింది. పంట వ్యర్థాలను దగ్ధం చేసే క్రమంలో తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రభుత్వం ఎంత చెప్పినా రైతులు పెడచెవిన పెడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో గత 15 రోజుల బట్టి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేస్ట్ వల్ల దగ్ధం అనేది ఎక్కువగా జరుగుతుంది. అయితే ఆ వేస్ట్ని పంట పొలాల్లో దగ్ధం చేయడం వల్ల సమస్య వస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద ఇటు చింతకాని మండలంలో కావచ్చు, అదేవిధంగా ముదిగొండ ఈ ప్రాంతాల్లో ఈ వేస్ట్ని దగ్ధం చేసిన ఘటనల వల్ల దాదాపుగా సుమారు 1 కోటి రూపాయల పైగా ఇటీవల ఒక 15 రోజుల కాలంలోనే ఖమ్మం జిల్లా రైతాంగం నష్టపోయిన పరిస్థితి ఉంది.